ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి దిన సాయంకాల ఆరాధన నిమిత్తమై మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో అక్కడ అపోస్తలుల కార్యములో జరిగినటువంటి ఆత్మీయ సత్యములను ధ్యానిస్తూ వస్తున్నాం. క్రొత్త నిబంధనకు నంది ప్రస్తావన పలికిన వెన్నెముకగా చెప్పబడుతున్న ఈ యొక్క గ్రంథములో క్రొత్త నిబంధన భక్తులైన మనందరికీ అనేకములైన దృఢమైన విశ్వాసంతో నిలబడటానికి ఇచ్చినటువంటి యోగ్యకరమైన సంగతులను మనము ధ్యానిస్తున్న క్రమములో 21వ అధ్యాయం 14వ అధ్యాయము 21వ వచనము నుండి మనము ధ్యానిస్తున్నాం ఈ దినమునకై. ఇందులో మహాదేవుడు మనకు అనుగ్రహించిన యోగ్యకరమైన ఆశీర్వాదకరమైన స్థితులు మనం చూస్తున్నాం. ఈ యొక్క అధ్యాయములో మనం ధ్యానించాం. గత వారములో ధ్యానించినటువంటి శక్తివంతమైన ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని మనము చూచినప్పుడు ఒక వ్యక్తికి విశ్వాసమును చూచి స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నాడని దాసుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మనము చూస్తున్నటువంటి వాక్యములు అదే పౌలు భక్తుని ఆ ప్రాంతంలో ఏం జరిగిందో ఒక పర్యాయం మనం చదువుకుందాం. మనకు వేదనతో కూడిన స్థితులు దాసునికి జరిగాయి. అక్కడ ఏం జరిగిందంటే ఆయన చేసిన సువార్తీకరణలో వారికి ఎంతో వేదనతో కూడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ ఏం చేశారో చూడండి. అంతియోకియా నుండి 19వ వచనము, ఇకోనియ నుండి యూదులు వచ్చి జన సమూహములు తమ పక్షముగా చేసుకొని పౌల మీద రాళ్లు రువి అతడు చనిపోయిననుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. పౌలు భక్తుని శ్రమలలో ఇదొక శ్రమ అండి. చంపే వరకు వాళ్ళు వెనకాడలేదు. చనిపోయాడులే, ఎందుకు ఇతను వచ్చి ఇక్కడ ఇంత పెద్ద సువార్త చేస్తున్నాడు, యేసుక్రీస్తు రక్షకుని గురించి వాళ్ళు సువార్తీకరణ చేస్తున్నారు, ధర్మశాస్త్రానికి విరోధముగా చేస్తున్నారని యూదులు వచ్చి రాళ్లు పెట్టి రవి కొట్టి చంపారని, చచ్చిపోయాడని ఈడ్చి కుక్కను ఇచ్చినట్టు ఈడ్చి అక్కడ పడేశారండి. దైవజనుడు అయినా కూడా దేవుడు ఆయనకి కృప చూపి మరణము నుంచి జీవాన్ని ఇచ్చి చూడండి అక్కడ ఏమంటున్నాడు. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. బర్నబా అనే ఒక వ్యక్తి ఎవరంటే ప్రిసైజ్ గా చెప్తున్నారు. పౌలుకి క్రొత్త నిబంధన గ్రంథంలో ఆత్మీయ సత్యాలను లోతు అర్థాలను బోధించినటువంటి వాడు, మామూలుగా కాదు. పౌలు ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలవాడు. అయితే ఈ సువార్తలో బర్నబా మామూలుగా చెప్పలేదు. అద్భుతములైనటువంటి సత్యములు బోధించి పౌలుని దృఢపరిచిన వాడుగా ఉంటున్నాడు. వారిరువురు కలిసి ఎక్కడికి వెళ్ళారట ఈ దినమున మనం బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. ఆ పట్టణములో వారు చేసినటువంటి ఈ వచనాలు, ఈ దినమ చదువుకున్న వచనాల్లో మనము గమనించినప్పుడు సువార్త నందు నిలకడగా ఉండుడి, విశ్వాసమునందు నిలకడగా ఉండుడి, విశ్వాసమునందు నిలకడగా ఉండుడి అని చెప్తున్నారు. ఆ నిలకడగా ఉండడని చెప్పే మాటలో సువార్తను గురించి బోధించారు. సువార్తను గురించి ఇప్పుడు మనం చదువుకునేదంతా సువార్తే. ఈ సువార్తలో తెలుగు అర్థం మనందరికీ తెలుసు. సువార్త అంటే మంచి మాట, మంచి వార్త, మంచి కబురు. సువార్త అంటే శుభమైన కబురు. ఆ శుభమైన కబురు దేని కబురు అంటే ఇది పరలోకం నుండి నీ దేవుడు అనుగ్రహించినటువంటి నిత్య జీవమునకు సంబంధించినటువంటి యోగ్యకరమైన స్థితినే సువార్త అంటారు. అలవాటు పడి మనం సువార్తలో భావోద్రేకాలను మర్చిపోయాం.
సువార్తీకరణ అంటే ఏమో అనుకుంటున్నాం. ఇందులో భావం ఏంటంటే శుభమైనటువంటి వర్తమానము నీ దేవుని యొద్ద నుండి వచ్చినది, దేవదూతల చేత. ఆ వర్తమానంలో సత్యములే దాసులు బోధిస్తారు, మనం బోధించుకుంటున్నాం. మనకి ఏమాత్రం ఇందులో సత్యాలు తెలియదు. ఆయన బోధిస్తేనే మనం చేయగలుగుతున్నామని మనం గ్రహించాలి. మత్తయి సువార్తలు 13వ అధ్యాయము 82వ వచనంలో మనం చదివినప్పుడు మహాదేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మత్తయి 13:52లో ఈ మాటను ఒకసారి చదువుకుంటున్నాం. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలకు తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. సువార్తను గురించి బోధించేటప్పుడు పాతవి క్రొత్తవి ఇంటి యజమానుడు బయటకు తీసుకొని వస్తాడట. ఎందుకు తీసుకొని వస్తున్నాడు? అక్కడ మహాదేవుడు మాట్లాడుతున్న మాట, పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన, పరలోక రాజ్యంలో మనం శిష్యుడిగా చేరినప్పుడు అనగా ఇప్పుడు మనందరము పరలోక రాజ్యంలో ఒక ఆత్మీయ స్థితిలో చేరినటువంటి యజమానులు. ఆ స్థితిలో పాతవి క్రొత్తవి ఈ వస్తువులన్నీ కూడాను పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. అంటే దీని అర్థం ఏంటండి? ఇంటి యజమానుడు బయటకు తీసుకొచ్చేటప్పుడు వస్తువులు పాతవి తీసుకొస్తాడు, కొత్తవి తీసుకొస్తాడు. కొత్త పదార్థాలు తెస్తాడు, పాత పదార్థాలు తెస్తాడు. అలాగనే శాస్త్రి కూడా అంతే. ఆ యజమానుడు ఏం చేస్తాడు? వస్తువులు అన్ని కూడా తన సొంతమే అనుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఈ సువార్తీకరణలో భావం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భక్తుడైనటువంటి ధర్మశాస్త్రంలో నిష్ణాతుడైనటువంటి ఈ యొక్క పౌలు భక్తుడు తను అన్ని అవి అందులో సత్యములు ఇందులో సత్యములు రెండు చెప్తున్నాడు. చెప్తున్నా కూడా ఆయనకు ఈ దెబ్బలకి ఏ కొదవ లేకుండా ఉంది. ఏ కొదవ లేకుండా దెబ్బలు మరణానికి గురి చేసే స్థితిలో మనం చూస్తున్నాం. అదే మత్తయిలో 27లో మరి ఒక సత్యాన్ని చదువుదాం. 57వ వచనాన్ని చదువు. 21:57లో ఒక సత్యాన్ని చదువుదాం. 21:57 47లో మనం ఒక సత్యాన్ని చదువు. 37లో వారు పౌలను కోటలోనికి తీసుకొని పోవునై ఉండగా అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగినందుకు అతడు, గ్రీక్ భాష నీకు తెలియనా? ఎందుకంటే భాషను గురించి మాట్లాడుతున్నాడు. మనం గ్రహించాల్సింది ఏంటంటే, వారికి ఏ భాషలో ఏ భావంతో ఏ పదజాలంతో అర్థమవుతుందో సేవకుడు తను తెలిసిన జ్ఞానాన్ని ఉపయోగించకూడదని చెప్తున్నాడు. అదే సువార్త. ఆ సువార్తను మనం గ్రహించి మనకి మనుగా యోచనలను తీసుకోవాలి, కానీ మన సొంత ఆలోచనలతో వెళ్ళకూడదని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను 17:15లో ఒక సత్యాన్ని చదువుకుందాం. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. సువార్తలో ఒక భాగం ఏంటంటే, దుష్టుని నుండి లోకాధికారి యొక్క ఆ యొక్క ప్రయత్నంతో చేసినటువంటి బంధకముల నుంచి విడుదల చేయటమే.
నీ దేవుడు ప్రార్థించాడు తండ్రి అయిన దేవుని దుష్టుని నుండి వేరు చేయమని. కారణం ఏంటంటే సువార్తకి అంత లోతు అర్థం దాగి ఉన్నదని మనం గ్రహించాలి. 1 కొరింథీ 9:12 మరి ఒక సత్యాన్ని చదువుదాం. 1 కొరింథీ 9:12 ఒక సత్యాన్ని మనం చదువుకుందాం. ఎందుకు మీ పైని ఈ అధికారములో పాలు కలిగిన యెడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారం వినియోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగు చేయకుండాటకై అన్నిటినీ సహించుచున్నాము. సహించేది ఎందుకు అనంటే మనకి ఇప్పుడు సువార్త విషయంలోనే కదా అన్ని సమస్యలు. అది ఆ రోజున ఈ సమస్యలు ఉన్నాయి, ఈవేళ కూడా ఉన్నాయండి. భారతదేశంలో ఆ ప్రాంతంలో ఇబ్బంది పెడుతున్నారు, ఈ ప్రాంతంలో ఇబ్బంది పెడుతున్నారు అని నీ లోకంలో నీవు చూసావు. 2000 సంవత్సరాల క్రితం కూడా అదే పరిస్థితి. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలి. కారణం ఏంటంటే సత్యము వైపు ఈ లోకము రాదు. సత్యాన్ని ఎవరైనా ఒప్పుకుంటున్నారండి? అబద్ధం ఆడటానికి ముందుంటాం, లోకములో అంతే ఉంటాం, కుటుంబాల్లో కూడా ఆ భావాలతోనే మన మాటలు, క్రియలు, చేష్టలు జరుగుతూ ఉంటాయి. అది జరిగితే పరమను ఇక్కడ చూసినట్టే మనం. అందుకనే ఈ మాటను దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ మహాదేవుడు మాట్లాడిన ఈ మాటని మనం గ్రహించినప్పుడు ఆత్మీయతో కూడినటువంటి స్థితి 1 కొరింథీ 9:12 ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారం వినియోగించట్లేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైన కలుగ చేయకుండాటకై అన్నిటినీ సహించుతున్నాము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వల్ల జీవనము చేయించున్నారని బలిపీఠమునందు కనిపెట్టుకొని వారు బలిపీఠంతో పాలువారని మీరెరు కదా. అలాగనే సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవింపులని ప్రభువు నియమించి ఉన్నాడు. పాతవి క్రొత్తవి చెప్తున్నాడు, పాతవి క్రొత్తవి చెబుతున్నాడు. సువార్త చేయించేవాడు ఎలాగ బ్రతకాలి? సువార్తను చాటేవాడు, బోధించేవాడు ఎలాగ బ్రతకాలి? అలాగనే ఆ బ్రతికే విధానం ఏంటి? వారిచ్చే కానుకలే, వారిచ్చే దశమ భాగాన్ని. వారికి జీతాలు ఉంటాయా? బోధకులకి, సువార్థికులకి బ్రతకం ఎలా? అందుకని వారికి బలిపీఠం మీద ఎలాగా వారు దాని గురించి బ్రతుకుతారు ధర్మశాస్త్రంలో. అలాగనే ఇక్కడ కూడా అలాగనే బ్రతుకుతారు. అది గమనించలేకపోతున్నారు. అది దేవుడు జీతం వేయడు, మీ ద్వారా వాళ్ళకి బ్రతకటానికి ఇస్తాడు. అది గమనించాలి. అది గమనించగా కానుకలు అడిగి చేసే ఒక బ్యాచ్ ఉంది, అది ప్రక్కన పెట్టేయండి. అదే పనిగా ఎళ్ళమ్మ తిరిగే వాళ్ళు వేరే, అది ప్రక్కన పెట్టేయండి. నీకు తెలియాల్సింది ఏంటంటే ఈ జ్ఞానం తెలియాలి. సువార్తకి లింక్ ఏంటంటే బ్రతకటానికి అదే ఒక సాధనం. ఆ సాధనానికి ఆయన ఏదో బ్రతుకుతున్నాడు దీని మీదే అని అనుకుంటే ఎలాగ? లేదండి. ఇది వాక్యం విన్నారు కదా, ఆ వాక్యాన్ని మీరు మనసులో పెట్టుకోండి. మరి యొక్క మాటని మనం గ్రహించినప్పుడు ఆత్మీయతతో కూడినటువంటి ఆశీర్వాదకరమైన గలషియన్స్ 3:10 ఒక సత్యాన్ని చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియదు. శాపగ్రస్తుడు రాని రాయబడి చూసారా? ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. అందుకనే ధర్మశాస్త్రం ముందు రాయబడిన విధులను చేయుటి అందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తులని రాయబడి. అలాగనే ఇప్పుడు దీంట్లో కూడా శాపగ్రస్తులు కావద్దు. మీకున్న దానిలోనే ఆయన అంటున్నారు, యేసు దోచి ఇవ్వమని అట్లేదు, మిమ్మల్ని దోచుకోవటానికి కాదు, అతను బ్రతకటానికి అని అనుకోండి.
సువార్థికుడు బ్రతకటానికి, ఆ మందిరము పనిచేయటానికి, ఆ మందిరంలో ఉన్నటువంటి ప్రతి పని కూడా జరగటానికి. అంతేకాని అది ఒక వ్యాపార కూడలి కాదండి. వాక్యం సెలవిస్తున్నాడు దేవాతి దేవుడు. ఫిబ్రవరికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మరి యొక్క సత్యాన్ని చదువుదాం. నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏలైనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసితిని అని ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడు చెప్తున్న మాట అర్థమైంది కదండి. కాబట్టి ఆ నిబంధన ప్రకారము మనం జీవించాలి, కానీ నిబంధనకు విరోధంగా జీవించకూడదని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా ఈ దినమున ఈ యొక్క పౌలు భక్తుడు మరణానికి గురి అవుతున్నా కూడా లెక్క చేయకుండా సువార్త చెప్తూ ఆ సువార్తలో కొన్ని ఆత్మీయ సత్యాలను బోధిస్తున్నాడు. ఆత్మీయ సత్యాల్లో భాగమే ఈ దినం మనం చదువుకున్న ఈ సత్యాలుగా ఉంటున్నాయి. మహాదేవుని యొక్క మహాకృపను బట్టి, ఆత్మదేవుని యొక్క ఆత్మీయతను బట్టి మనం ధ్యానించినప్పుడు సువార్తను ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఇకోనియాను తిరిగి వచ్చి అనేకులను శిష్యులుగా చేసిన పిదప అనేకులను ఆ యొక్క దేవుని సువార్తలో నడిపించిన పిదప వారందరిని ఏం చేశారంటే వాళ్ళు అక్కడ అనేక శిష్యులుగా చేసిన తరువాత ఇకోనియా అంతియకు తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి శిష్యులుగా చేశాడు. ఇక్కడ చూడండి, అక్కడ మంచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించరి. సువార్తను అంగీకరించగానే అంత సిల్వర్ స్పూన్ ఫీడింగ్ అనుకోవద్దు. దేవుని సువార్త చేసేవారికి అందరికీ చెప్తున్నాడు భక్తుడు. విశ్వాసులైన వారు కూడాను శిష్యులే. మన జీవితాల్లో మన క్రమంలో చుట్టుపక్కల వాళ్ళందరూ మనకి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారా లేదా? మనల్ని సూటిపాటి మాటలు మాట్లాడుతున్నారా లేదా? మనకున్నటువంటి పరిస్థితులను సానుకూలపరచకుండా కొన్ని ప్రదేశాలు అయితే అనుకూలపరచకుండా క్రమాన్ని చేస్తున్నారా లేదా? ఇవన్నీ జరుగుతాయి. అంటే అక్కడ వారు చేసింది ఏంటంటే ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి మనస్సులను దృఢపరిచి, శిష్యుల మనస్సులను దృఢపరిచి అంటే బలపరిచి, బలహీన పడకండి అని చెప్పి తర్వాత ఏం చేస్తున్నాడు? విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు. అదే విశ్వాసం నిలకడగా ఉండకుండా ఏదో ఆయన రక్షించబడ్డాము కొంతసేపు ఉంటే పోతే అనే భావనలు ఉంటే చూసారా, వాళ్ళకే చెబుతున్నాడు ఆ విశ్వాసంలో నిలకడగా ఉండండి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపాలి. దేవుని రాజ్యం కోసమే కదా ఈ దేవుని మనం అంగీకరించాం. ఇంకేమైనా ఉందండి? ఏమీ లేదు. నరకానికి వెళ్లకుండా దేవుని రాజ్యానికి వెళ్ళటానికే ఈ దేవుని మనం అంగీకరించాం. ఒక మార్గాన్ని చూపించారు ఆయన. దాన్నే పరలోక రాజ్యం అన్నాడు, నిత్య జీవం అన్నారు. ఈ లోకంలో మనం దాన్ని ఏమంటారంటే స్వర్గము అన్నారు. కాబట్టి దాని గురించే శ్రమలు ఉంటాయి, వెళ్ళేంత వరకు కూడా శ్రమలు ఉంటాయి. ఏ మాత్రం మీరు సువార్తికనని ఆపొద్దు. శిష్యులుగా దృఢపరిచిన మాటని అక్కడ ఏమంటాడు? మనస్సులను దృఢపరిచి, శిష్యుల మనస్సులను దృఢపరిచట. అంత మాత్రమే కాదు, అక్కడ ఏమంటాడు? విశ్వాసమందు నిలకడగా. కాబట్టి రక్షణ పొందిన మనమందరం కూడా ఆ విశ్వాసంలో నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండటం అనేది జరుగుతూనే ఉన్నది. సువార్థీకరణ జరిగినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. ఆయన ఏం చేశారు? రాళ్ళు పెట్టుకుంటే చంపి పారేసి వెళ్ళారు. చచ్చాడు అని చెప్పి పోయారు. చచ్చాడని
లాగి కుక్కలు లాగి అవతల పడేసి వెళ్ళారు. ఒళ్ళు దోక్కుపోవటాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. అయినా ఆయన ఆగాడండి. ఇప్పుడు ఎంత అప్పుడు వయసు ఆయనకి 60 ఏళ్ళ పైచులు. అయినా ఆగలేదు. ఆగకుండా సువార్థీకరణ చేసిన వాడిగా ఉన్నాడు. విశ్వాసమందు నిలకడగా ఉండి. శ్రమలుంటాయి, అందుకని శ్రమలున్నా కూడా శ్రమలుంటే ఏమవుతుంది, వద్దులే ఇంకేమంటావులే అని అనిపిస్తుంది కదా. అయినా కూడా నిలకడగా ఉండాలని కొన్ని వాట్లను మనం చదువుకుందాం. సత్క్రియను చేయువార్లారా, రోమయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో విశ్వాసమందు నిలకడగా ఉండుడనే మాటపై కొన్ని మాటలు చదువుకుందాం. 2:7 రోమీయులకు రాసిన పత్రికలో ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము నిత్య సత్క్రియను ఓపికగా చేయించు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము నిచ్చును. కాబట్టి ఇది గమనించాలి మనం అందరం కూడా. సత్క్రియ అంటే ఏంటి? ఇక్కడ దేవుని కొరకు విశ్వాసంలో నిలకడగా ఉండి జీవించటం, ఒక మనుష్యుడికి సువార్థీకరణ చేయటం, మన జీవన క్రమములో మన క్రియలు వాక్యానుసారముగా సత్క్రియలు, మంచి పనులు, భావాలు మంచిగా ఉండాలి, ఉద్దేశాలు మంచిగా ఉండాలి. అవి చెయ్యాలి అంటున్నాడు. ఆ చేయటంలో ఏమంటున్నాడు చూడండి, ఓపికగా చేయొచ్చు. అంటే ఏంటట, సత్క్రియలు చేయాలంటే ఓపిక కావాల్సిందేనండి, చాలా కష్టం. అందుకని ఆయన స్పష్టంగా ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి. మహిమ, ఘనత, అక్షయత, ఈ మూడుని మనం వెతుకుతాం. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన మనము ఈ మూడు వెతికేవారమే. శ్వాసలమైన స్వార్థికులమైన ఈ మూడును వెతుకువారమే. కానీ ఏ మాత్రం కూడాను మనలో ఇవి లేవని మీరు అనుకోవద్దు. మీకున్నే భావాలు, మీకున్నే సమస్యలు, మీకుండే ఇబ్బందులు ఇళ్లలో తెలుసు. అయినా కూడా ఓపికగా ఉండండి అని అంటున్నాడు దేవాతి దేవుడు. దేవుని వెంబడించుడి. 1 సమూయేలు 12వ అధ్యాయము 14వ వచనంలో మనం చేయవలసిన పనులలో ఒక మాట నేను చెప్తున్నానంటే, దేవుని వెంబడించుడి. 12వ అధ్యాయము 1వ సమూయేలు 14వ వచనంలో ఒక మాట, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించినట్లా మీకు బాస్ అంతే, మీకు క్షేమము కలుగును. మా గ్రాండ్ ఫాదర్ పాస్టర్ గారు కదా, వాళ్ళ అబ్బాయి, మా నాన్నగారి పెద్ద కొడుకు, పైన ఉత్తరంలో కార్డులో క్షేమము అని రాసేవాడు. క్షేమం అని రాసి క్రింద మాట, క్రీస్తునందు ప్రియమైన జ్యేష్ఠపుత్రుడు విలియమ్స్ నకు, ఆయన అడ్రస్ చివర ఏదో రాస్తాడు. చివరిలో ఇట్లు ప్రేమతో మీ తండ్రి రావెల పౌల్. ఇందులో ఏం కనపడింది? ఎందుకు ఇది చెప్పానండి నేను? క్షేమము. ఎవరు? నీవు క్షేమమా, నేను క్షేమంగానే ఉన్నాననే మాటని బోధిస్తున్నాడు. కాబట్టి క్షేమము కావాలంటే ఏం చెప్తున్నాడు ఇప్పుడు భక్తుడు? మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక. ఇన్నున్నాయండి. వినాలి, ఆయనను సేవించాలి, ఆజ్ఞలను భంగం చేయకూడదు. యెహోవా హస్తం, దేవుడైన యెహోవాను అనుసరించినట్లా మీకు క్షేమము. మీ రాజు, మీరు రాజుగారు కూడా
అది ఒక మాట బైబిల్ గ్రంథంలో అంటే అది సత్యం అని నేను చెప్తున్నాను. క్షేమం అనేది ఆయన ఇవ్వవలసిందే. నీ జీవన విధానాన్ని బట్టి నీ క్షేమం కలుగుతుంది. నీ జీవన విధానంలో ఉన్నటువంటి ఆత్మీయత, నువ్వు ఎన్ని కష్టాలు ఇంట్లో వచ్చినా, ఇబ్బందులు వచ్చిన బంధువులతో నీవు ఈ మాటలు విని వాక్యానుసారం జీవించు, నీకు క్షేమం లేకపోతే ఆ వాక్యము ఏ మాత్రం తప్పిదము కాదు అని నువ్వు గ్రహించాలి. విని నీవు అనుసరించాలంటాడు. ఆ సేవకులు కూడా అదే చేయాలి, విశ్వాసులు కూడా అదే చేయాలి. ఆ రీతిగా మనం గమనించాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనములో ఒక సత్యాన్ని వాక్యమునందు, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనములో ఒక సత్యాన్ని చదువుకున్నాం. 8th chapter 31st verse. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. దేవుడు చెప్పిన, యేసయ్య చెప్పిన మాట అండి. వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. సత్యం ఎప్పుడు తెలుస్తుందట? ఆయనకు శిష్యులుగా ఉన్నామని ముద్ర వేసుకుంటేనే. అది ఎప్పుడు వస్తుందిట? వాక్యమందు నిలకడగా ఉంటేనే. ఊరికినే ఆ వాక్యాన్ని మీద నిలకడగా ఉండటం చేతగాక గంట సేపు చెప్పినా కూడా దాంట్లో కొద్దిగా రిసీవ్ చేసుకో. నిలకడగా ఉండాలండి వాక్యాన్ని పట్టుకొని. ఏ మాత్రం కూడా దేవుడు నిన్ను ఏం అవమానపరచడనే భావాన్ని గుర్తించాలి. యోహాను 15:9 క్రీస్తు ప్రేమను గురించి రాస్తున్నాడు. చూడండి, 15:9 యోహానులో మరి ఒక సత్యం. 15:9 తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, నేను మిమ్మల్ని ఎలాగూ ప్రేమించుతుని, నా ప్రేమ యందు నిలిచిండుడి. నీ దేవుడు ప్రేమించారని చెప్తున్నాడు. ఆ ప్రేమ మనకి ఇచ్చారు కాబట్టి మనము ఆయన ప్రేమలో భాగస్థులుగా ఉన్నామా, ఆయన ప్రేమలో నిలిచి ఉన్నామా అని నీకు నీవుగా ప్రశ్నించుకోవాలండి. అది దాని భావమే ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ఫిజికల్ గా వస్తున్నటువంటి బిడ్డలు. ఆయన ప్రేమలో నిలిచి ఉన్నవారు, వారికి సమస్యలు ఉన్నాయి, వారికి ఇబ్బందులు ఉన్నాయి, ఎవ్వరికి లేని ఇబ్బందులు కూడా ఇంకో మాట చెప్పాలంటూ ఉన్నాయి. అయినా ఆ ప్రేమలో నిలిచి ఉన్నారు కాబట్టి ఆయన ప్రేమను బట్టి వాక్యం కొరకు వస్తున్నారు. ఇంకో భావానికి ఏమి రావట్లేదండి, ఇంకో భావానికి రావట్లేదు. అదే ఆ మాటల్లో సత్యాలన్నీ వాళ్ళు అంతకుముందు ఈ వాక్యం వినుంటారు కూడా. అయితే వాక్యానుసారం వాళ్ళు జీవించే గలగలరు, శ్వాస ముందు నిలకడగా ఉండేటువంటి. అది 1 తెస్సలోనిక 2:15 మరి ఒక సత్యాన్ని చదువుదాం. 1 తెస్సలోనిక 2:15 1:15 ఒక సత్యాన్ని చదువుదాం. 2వ అధ్యాయము 2 తెస్సలోనిక 2వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనం. 2:15 అదేనా? చదువు 2వ అధ్యాయము 1 తెస్సలోనిక 15వ వచనం. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడుకుంటుట మమ్మను ఆటంకపరచు దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టకు ఏమైందండి? వారి మీదకి వచ్చెను. దేవుని ఉగ్రత ఉంది చూశారు. దేవుని పనిచేస్తున్న వాళ్ళకి మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచు దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరికీ విరోధులై ఉన్నారు.
తప్పకుండా ఇవన్నీ దేవుడికి విరోధం అవుతారు. మిగతా స్నేహితులకి బంధువులకు కూడా విరోధులు అవుతారు. తెలియకుండా ఏదో ఒక సమస్య క్రియేట్ చేయబడతా ఉంటుంది. అది అటువంటి వాళ్ళందరికీ అది గమనించాలి. ఏ మాట దేవుడిది వృధా కాదండి, స్పష్టంగా జరుగుతుంది. ఆ రీతిగాని మనం గమనించాలి. దేవుని ప్రేమ నిలకడగా ఉండాలి. మరలా దేవుని ప్రయాసందు నిలకడగా ఉండుడి. 13వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 43వ వచనం చదువుదాం. దేవుని కృపయందు నిలకడగా ఉండుడి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 13:43. భక్తి పరులైన యూద మత ప్రవిష్టులను వెంబడించిరి. దేవుని కృపయందు నిలకడగా ఉండాలి. మీరందరూ గమనించాలి. రక్షింపబడిన మనం అందరం, ఇప్పుడు వింటున్న మీరు, ఆ భావంతో ఉన్నటువంటి మీరందరూ కూడా ఆయన కృపలో నిలిచి ఉన్నారని గుర్తించండి. కానీ దాంట్లోనే మనం నిలకడగా ఉండాలంటే ఏం కావాలి? డీవియేషన్ ఉండకూడదు. మన మనస్సుల్లో మనకున్నటువంటి భావోద్రేకాలన్నీ స్థిరత్వంతో ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఇవన్నీ కూడా మనం గమనించాలి. విశ్వాసమునందు కూడా వీళ్ళు నిలకడగా ఉండు అని మాట్లాడుతున్నాడు. 14:22లో మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. 14:22లో ఆత్మదేవుడు ఈ మాటను మాట్లాడుతున్నాడు. దృఢపరిచి ఇది నా వాక్యములో ఉన్న సత్యం. అది వాళ్ళ వాక్యములో ఉన్న మాట. అది మహాదేవుడు మాట్లాడుతున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనములో మరి ఒక సత్యాన్ని చదువుకుందామండి. కొలస్సీ 1:23లో ఈ భాగాన్ని దేవుడు చెప్తున్నాడు. 1వ అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త దృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండినడా ఇది మీకు కలుగును. పౌలు నేను ఆ సువార్తకు పరిచారకుడనైతుని, మరణము నుండి జీవం రావటానికి ఈ సువార్త. కాబట్టి మనం ఏ మాత్రం కూడాను మనం ఎక్కడ విన్నా ఏమంటాడు చూడండి, ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన సమస్త సృష్టికి ప్రకటించిన చోట మీరు వినే ఉంటారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దాన్ని మీరెప్పుడు కూడా దాంట్లో నుంచి బయటకు రావద్దండి. బలపడండి, భద్రపరచబడండి అని నిలకడగా ఉండమని దేవాతి దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. విశ్వాసం దేవుని యందు తగిన సమయంలో మనం ఆశీర్వాదంగా మార్చబడాలి. దేవుని చూచి రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనములో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 11వ అధ్యాయము 25వ వచనము. దేవుని దృష్టికి సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోనకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. దేవుని యందు మంచి మనస్సును కలిగి ఉందాం. దేవుడు కఠినమైన మనస్సు ఎందుకున్నాడంటే వాళ్ళతో మన కోసమని. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు మనం రావటం దేవుని దగ్గరికి. అలాంటి పరిస్థితులు మన ఇండియాలో బోర్డులోనే మీ అందరికీ తెలుసు పూర్వం. అలాంటిదే ఇక్కడ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే సువార్థికుల ద్వారా దాన్ని బలపరిచి ఎవరి హ్యూమన్ బీయింగ్స్ అన్నాడు ది సేమ్ అని ఆ సువార్థికులను బోధించి సర్వ మానవాళి దేవుడికి ఒకటే అని చెప్తాడు. అది ఇక్కడ కూడా లేదు. దాన్ని కొట్టివేశారు ఈ యొక్క ధర్మశాస్త్రం ప్రకారం, సువార్థీకరణ ప్రకారం. అందులో వాళ్ళ యొక్క మాటని ప్రార్థన యందు నిలకడగా ఉండడి. కొలస్సీలకు రాసిన పత్రిక
4వ అధ్యాయం 2వ వచనంలో మహాదేవుడు మాట్లాడుతున్నాడు. కొలోషియన్స్ 4:2లో ఈ మాటని మనం చదువుకుంటాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. నేను బంధకములలో ఉంచబడుటకై కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించినప్పుడు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేవులని మా కొరకు ప్రార్థించుడి. కాబట్టి సమయాలు వాక్యం చెప్పడం అనేది కూడా ఒక పెద్ద దేవుని యొక్క ఆశ్చర్యకరమైన స్థితి అండి. కానీ దానికి ఇలాంటి పరిస్థితులు కావాలంటే ప్రార్థన కావాలి. స్వార్థీకరణ చేయడానికి ప్రార్థన కావాలి. మన విజ్ఞాపన ప్రార్థనలు చేస్తాం, ఇదొక అంశం. అలాగనే మనకు మన అవసరతని ప్రార్థన కావాలి. నిలకడగా ఉండి దేవుని కొరకు మనం అలా స్థితిలో ఉండాలని ఆత్మదేవుడు చెప్తాడు. రక్షణ బోధయందు నిలకడగా ఉండండి. 1 తిమోతి 4వ అధ్యాయం 16వ వచనంలో 1 తిమోతి 4వ అధ్యాయము 16వ వచనంలో ఆత్మదేవుడు చెప్తున్నారు. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, బోధ వినివారిని రక్షించుకుందువు. బోధకుడు కూడా గ్రహించాలి. నేనేదో స్పెషల్ అనుకోకూడదండి. ఏమంటున్నాడు ఇక్కడ? నిన్నును నీ బోధ వినివారిని రక్షించుకుందువు. ఎందుకంటే ఎలాగ రక్షించుకుంటారంట? జాగ్రత్తగా చెప్పాలంటే వాక్యం, పిచ్చి మాటలే ఉండకూడదు. వాక్యంలో ఉన్న సత్యమే బోధించాలి, అంతకంటే ఎక్కువ తక్కువ చెప్పకూడదని చెబుతున్నాడు. 10వది 9లోనే రక్షణ బోధలోనే 2 తిమోతి 3:14 కూడా ఒకటి చదువుకుందాం. 2 తిమోతి 3:14లో కూడా మరొక సత్యాన్ని చదువు. నిలకడగా ఉండు రక్షణ బోధ యందు. రక్షణార్థమైన జ్ఞానము మీకు బోధిస్తున్నాను నేను. గ్రంథంలో అనేకమైనటువంటి సత్యాలు తీసి జోడించి మీకు బోధిస్తున్నాను. ఏమాత్రం దీన్ని విశ్వాసం అన్న నిలకడగా ఉండమని మూడు సెంటెన్స్లో చెప్పగలను. కానీ గ్రంథంలో ఉన్న సత్యాలన్నీ మీకు బోధిస్తానే ఉంటాయి. కానీ దాంట్లో నుంచి మీరు బయటకు రాకండి, నేర్చుకోండి. నేర్చుకొని దేవునికి సమాధానం ఇవ్వండి. ఎవరికి దేశంలో ప్రపంచంలో దేవుని కొరకు అన్నట్టు మీరు జీవించండి. అలాగనే మహాదేవుడు మా 10వది చెప్తున్నాడు, కుమారుని యందు తండ్రి యందు మన విశ్వాసం ఉంచాలి. 1 యోహాను 2:24లో మహాదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని గుర్తించాలి. 1 యోహాను 2:24లో మహాదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని గ్రహిస్తున్నారు. 2:24 అయితే నిలవనీయుడి. తండ్రి ఇది దేవునికి ఒక్కసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. సత్యమో చూడండి, మనము ఏ మాత్రము కూడా డిబేట్ కాకూడదండి. ఏంటి డిబేట్ అని? మేము విశ్వాసంలో డిబేట్ కావట్లేదు అనొచ్చు, కానీ ఇక్కడ 10 అంశాలు చెప్పాను మీకు. దేంట్లో కూడా మనం డిబేట్ కాకూడదు. గ్రంథంలో లిఖించిన నేను జోడించి మీకు తీసుకొస్తాను. ఈ యొక్క శ్రమలు ఉంటాయి ఇందులో, ఏ మాత్రం కూడా మీరు డైవర్షన్ అవుతుంది. ఏమేమి చెప్తున్నాడు చివరి మాటలో? క్షేమం ఉందంటున్నాడు, ఆశీర్వాదం ఉందంటున్నాడు, నిత్య జీవం ఉందంటున్నాడు, నీకు నిత్య జీవం కృప ఉందంటున్నాడు. ఇవన్నీ నువ్వు అనుభవించడానికి వీలైన ఆశ్చర్యకరమైన స్థితిని గ్రంథంలో దేవుడు నిలకడగా ఉండి విశ్వాసులకి స్థిరపరచబడి ఉందని గ్రహించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మరలా అక్కడే 23వ వచనంలో 14వ అధ్యాయంలో మరి యొక్క సత్యాన్ని చెప్తా ఉన్నారు.
22లోనేమో విశ్వాసమందు నిలకడగా ఉండమంటున్నాడు. 23వ వచనము మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభునకు వారిని అప్పగించరి. ఎందుకంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పరిచర్య కోసము వాళ్ళని అప్పచెప్పేది. పరిచర్య చేయటానికి సంఘంలో ఒక ప్రార్థన చేసి ఎందుకు ఇవ్వాలి అంటే, దేవుడితో మాట్లాడి నీ కొరకు ఏర్పరచబడ్డ సేవకుడయ్యా అని దేవునికి ఒక అభిషేకించబడిన వాడిగా ఇస్తున్నారు. అది చేయాలంట. మనం ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో మహాదేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు విలువనిస్తున్నాడు. ఆయన పని చేసేవాడికి ఇస్తున్నాడు, సువార్థికుడికి, బోధకుడికి ఇస్తున్నాడు, సంఘంలో ఊడ్చేవాడికి కూడా ప్రత్యేకించి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నాడని దేవుడు చెప్తున్నాడు. అలా చేసి మరి యొక్క సత్యాన్ని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 26వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తాం. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియకు తిరిగి వచ్చి, దేవుని కృపకు అప్పగింపబడిన వారై. ఇప్పుడు మనందరం జీవిస్తున్నాం, విశ్వాసంలో ఉన్నాం, స్థిరపరచబడ్డాం, భక్తులుగా ఉంటున్నాం. మనందరం దేవుని కొరకు పనిచేసిన బిడ్డలము. సంఘంలో వెళ్తున్నాం, ఆదివారం వెళ్తాం, మంగళ గురు శని ఆదివారం వెళ్తాం, మన యొక్క ఆత్మీయతలు బలపరుచుకుంటాం. అక్కడ దాగి ఉన్న వలయం ఏంటంటే కృప అని మీరు గమనించాలి. అంటే దేవుని యొక్క హస్తములు రెండు మన జీవితముల పైలగా ఆశీర్వదకరంగా మార్చబడి వారి చేతుల మధ్యలో మనం ఉంటున్నామని గ్రహించాలి. అందుకని ఇక్కడ చక్కని మాట్లాడాడు. పని నిమిత్తము, నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై. దేవుని కృప అనేది ప్రత్యేకించబడినది. ఆ స్థితిని మనం గమనించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కృపలో మనం బలపరచబడాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, ఒక మాటని మనం చదువుకుంటూ వస్తున్నాం. 1 కొరింథీ 3వ అధ్యాయము 10వ వచనము, 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. 1 కొరింథీ 3వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచున్నాడు. ఇవాళ మనందరం సంఘానికి వస్తున్నామంటే, మనందరం సంఘంలో కూర్చున్నామంటే, మనందరం సంఘంలో చిన్నపాటి పనులు చేస్తున్నామంటే కృప అనగా నీకు దేవునికి ఒక కనెక్టివిటీ ఏర్పడిందని అది గమనించాలి మీరు. అందుకనే ఈ మాటని పరిశుద్ధాత్మ దేవుడు వాడుతున్నాడు. అలాగనే మహాదేవుడు మరి ఒక సత్యాన్ని చెబుతున్నాడు. చూడండి, 2 కొరింథీ 1:12 ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 2 కొరింథీ 1:12 ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తున్నారు. మా అతిశయం మీదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటే మరియు విశేష మేడలను నడుచుకుంటే మరియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చటే. చాలా సున్నితంగా దేవుడు కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యంలో మనం చెప్తున్నాడు. మనకున్నటువంటి యోగ్యతలను చెప్తున్నాడు. మనం ఎవరి మధ్యలో జీవిస్తున్నామో చెప్తున్నాడు. మనల్ని వదలకుండా దేవుడు జీవిస్తున్నాడు అని కూడా చెప్తున్నాడు. ఏ మాత్రం మనల్ని వదలట్లేదంటే దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన కృపతోనే ఉంచుతున్నాడట. ఎంత గొప్ప దేవుడు అండి! ఆశీర్వదకరంగా మార్చిన దేవుడు మనల్ని. 2 కొరింథీలో మరొక సత్యాన్ని జరుగుదాం. 6వ అధ్యాయం 1వ వచనంలో మరి యొక్క కృపను గురించి చదువుకుంటూ వస్తున్నాం. 6:1 ఆత్మదేవుడు అదేది కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకునవద్దని మిమ్మును
ఆ వేడుకుంటున్నాడంట, పోగొట్టుకోకండి దేవుని కృపని. ఇప్పుడు వచ్చింది మన ప్రాబ్లం. మనం అనుకుంటాం మన సొంత జ్ఞానం చొప్పున మనం సమస్యలను అనుకుంటాం కానీ ఆయన కృప నుంచి బయటకు వస్తున్నాం అనుకోవట్లేదండి. అదేంటి, మనం ఆయన కృపలో భద్రపరచబడిన వారు. జాగ్రత్త, దాంట్లోంచి బయటకు రాకూడదని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వ్యక్తిగతంగా 1 పేతురు 4:10 ఒక సత్యాన్ని చదువుదాం. 4th చాప్టర్ 10వ వచనంలో 1 పేతురు 4:10 మరి ఒక సత్యాన్ని చదువుకుందాం. 1:10. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు 4:10. చూడండి, అక్కడ ఏమన్నాడు? దేవుని నానా విధమైన కృప విషయమై. కృప కూడా అంటండి, గృహ నిర్వాహకుడిగా పనిచేయటం అనేది సంఘంలో పరిచారకుడు కృప అంటండి. ఆ కృపలోనే దేవునితో నీతో ఒక సంబంధం ఏర్పడిందిట. ఇదివరకు నేను గుడ్ ఫ్రైడే డేస్ లో ఆ చర్చిలకి వెళ్ళి మాట్లాడుతుంటే ఒక చర్చిలో ఒక కుటుంబం ఉంది. భార్య భర్తలు ఇద్దరు ఆ చర్చిలో మంచి ఉద్యోగస్తులు ఇద్దరు. దాన్ని కడగటం గాని తొడవటం గాని వాళ్ళు తప్ప వాళ్ళు చేయలేరు. ఇల్లు బ్రహ్మాండమైన ఇల్లు చూశారు, ₹1,00,00,000 ఇల్లు ఉంటుంది. కానీ మేము మాత్రం సేవకులు చేయించాం సార్, నేను చేయాల్సిందే, మాకు దేవుడి కృప ఉండాలి. వాళ్ళు గుర్తుకొచ్చారు, ఇప్పుడు గుర్తుకొచ్చారు. కాబట్టి ఆ కృపలో వాళ్ళు ఆనందిస్తున్నారు, దేవునితో ఆనందిస్తున్నారు. వాళ్ళు శ్రమ చూడలేదు, స్టేటస్ చూడలేదు, ఏం చూడలేదండి. ఆ పనిలో వాళ్ళు ఎప్పుడు నిమగ్నమై ఉన్నారు. ఆ రీతిగా అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి కడుపులో నేను చేసేటప్పుడు ఓ చర్చ్ ఉంది. ఆ చర్చిలో యవనస్తులు ఉంటారు. వాళ్ళు కడప అంటే బెంగళూరు కొద్దిగా చనువుగా ఉంటారు, దగ్గరగా. ఆ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సండే వస్తే చాలు 6 పిల్లకాయలు సంచులు గింజలు వేసుకొని వస్తారు. వచ్చి ఆ చర్చిలో సంచులని అక్కడ పెడతారు. ఆ సాటర్డే నైట్ వస్తారు. మొత్తం వాళ్ళు ఎక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే లక్షలు సంపాదించేవాళ్ళు ఆ రోజులు, ఇప్పుడు కాదు. వాళ్ళు ఇక వదిలిపెట్టి ఆ మామూలు బట్టలు వేసుకోవటం, శుభ్రం కడుగుతారు చర్చిని. శుభ్రం పని వాళ్ళు లేక కాదు, వాళ్ళు మేము చేయాల్సిందే అంటారు, వాళ్ళు చేయాల్సిందే. పని చేస్తారు, వాళ్ళ స్నానాలు గినాలు చేస్తారు, చర్చి వాక్యం విని బెంగళూరు వెళ్ళిపోతారు. కాబట్టి అది కృప అనేది ఇప్పుడు దానిలో విలువ చెప్తున్నాను. మన స్టేటస్ లో చూడదు. ఒకసారి ఒక క్లిప్పింగ్ టీవీలో పంపిస్తుంటారు కదా, మొబైల్స్ లో. ఒక స్త్రీ రోడ్డు మీద చర్చి ముందు ప్రాంగణంలో మొత్తం కడుగుతుంది, శుభ్రం చేస్తుంది, చర్చి ప్రాంగణం అంతా కడుగుతుంది. అవన్నీ ఒక అతను చూసి, ఇంకో రిచ్ మ్యాన్, మీరు చాలా కష్టపడుతున్నారు, మా దగ్గర కూడా ఏమైనా పని చేస్తారు మా ఆఫీసులో అని అంటాడు. ఒక కార్డు ఇస్తాడు, విజిటింగ్ కార్డు. ఆవిడది ఒక విజిటింగ్ కార్డు ఇస్తుంది. అతను చేసే పనిలో 100 వంతులు గొప్ప గొప్ప చంపలేసుకొని చాలా తప్పు చేశాను నేనని చెప్పి. దేవుని పనికి స్టేటస్ అవసరం లేదండి, స్టేటస్ అవసరం లేదు. కాబట్టి ఆ రీతిగా నాకు కొద్దిగా హుషారుగా ఉన్నంతకాలం దొడ్లు గడటలు కూడా నేను వెనకాడలే. మన చర్చలో మీకు చెబుతున్నాను ఇన్ఫర్మేషన్. నేనేమి వెనకాడలేదు, తొడవటంలో నేను వెనకాడలేదు. ఆయన పనికి వచ్చాం. అంతకుముందు ఏంటండి, చిన్న పనికి కూడా సర్వెంట్ రావాలి నాకు. దేవునికి వచ్చిన తర్వాత ఏంటది అది ఉంది, ఇది ఉంది అనే బ్యాచ్ నేను. అలాంటిది సేవకు వచ్చాక ఏమి లెక్క. కాబట్టి కృపలో మనం బంధించినప్పుడు ఆయన పనిలో ఆశీర్వాదం మనకు తెలియకుండా ప్రతి విషయంలో ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఉంటుంది, కుటుంబ విషయంలో ఉంటుంది, ఆర్థిక సమస్యల విషయంలో ఉంటుంది, మేళ్ల విషయంలో ఉంటుంది, ఘనత విషయంలో ఉంటుంది. ఆయన ఎప్పుడు నిన్ను ఒక విధిగా వదిలిపెట్టాడు, అది మాత్రం సత్యం నుంచి మహాదేవుని కృప సిద్ధీకరింపబడిన కాదు. ఆ రీతిగా దేవుని యొక్క సేవ చేయటానికి 1 పేతురు 5:5
లోబడి ఉండుట అనే మాటని మనం ఒకసారి చదువుకులో 5:5. ఆ, 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 ఆ. ఈ కృప మనం ఏది చేసినా ఆయన కృప వదలదండి, మీకు చెప్తున్నాను. అదేదో బడాయి చేయొచ్చు, అదేదో చుట్టుపక్కల వాళ్ళ ముందు పేరు తెచ్చు, అట్లా అనుకొని చేయొద్దండి. దీనుల కంటే నీకంటే తక్కువ వాళ్ళ చిన్న ఏదన్నా చిన్న సహాయం చేయి. ఏ మాత్రం దేవుడు నిన్ను ఇక్కడ ఎవరు రాస్తున్నాడా చివరి మాట, దీనుల ఎదిరించి, దేవుడు అహంకారులను ఎదిరించి, ఎవరైనా ఎదిరిస్తారని నీ తరపున దేవుడే ఉంటాడట. నువ్వేం చేయనవసరంలా. నాకు అమ్మో వాళ్ళు గొప్పోళ్ళు, నేనేం చేయలేకపోతున్నాను అనుకుంటావేమో. ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. నెక్స్ట్ మాట చదువురా. దేవుడు తగిన సమయమందు హెచ్చించినట్లు దీన మనస్కులైండు. కాబట్టి నీ దేవుడు కృప చూపే దేవుడు, తోడై ఉండే దేవుడు. దేవుడు కృప చూపే దేవుడు, తోడై ఉండే దేవుడు. ఆయన ఎల్ల వేళలో తోడుగా ఉంటాడు. ఆ దేవాతి దేవుని యొక్క ఆశీర్వదకరమైన స్థితిని నువ్వు పొందాలని ఆత్మదేవుడు చెప్తున్నాడు. యాకోబు పత్రిక 1:12 చదువుకొని ముగించుకున్న ఈ దిన వాక్యాన్ని. యాకోబు 1:12 ఈ సత్యము లిఖించబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1:12. శోధనకు నిలిచిన వాడే ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన వీరు కిరీటం పొందరు. అనకూడదు. ప్రతివాడు స్వైకీయమైన దురాశ చేత ఏడవబడి మరల కల్పబడిన వాడే శోధింపబడి. కాబట్టి ఈ శోధనలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నీతోనే ఉంటాడు. ఇబ్బందులు వచ్చినప్పుడు తోడుగా ఉంటాడు. అది నువ్వు గ్రహించాలి. కాబట్టి దేవానికి గలతీ 6:7-8 చాలా ఉన్నాయి. టైం అయిపోయింది. దేవుని యొక్క ఆత్మీయతతో కూడిన వాక్యాన్ని ఇది నేను ధ్యానించుకుందాం. కృపని గురించి ధ్యానించాం, సువార్తని గురించి ధ్యానించాం, దేవుని తోడి గురించి ధ్యానించాం, దేవుని యొక్క ఆశీర్వాదం గురించి ధ్యానించాం. ఆ రీతిగా శ్రమలు పాలైనటువంటి పౌలు భక్తుడు తన విశ్వాసాన్ని గురించి బోధించాడు. మనం కూడా ఆ రీతిగా జీవితం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.